అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేఖా వెంకట్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. వెజ్ అవనివ్వండి, నాన్ వెజ్ అవనివ్వండి, బగారా బువ్వ అంటేనే ఒక స్పెషల్ ఎమోషన్ కదండి. అదేవిధంగా సండే అంటేనే వేరే లెవెల్. ముక్కలు లేనిదే ముద్ద దిగదు అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. సో ఈరోజు నేను చేసే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండి. ఎందుకో తెలియదు, సండే రోజు తినాలని అందరికీ అనిపిస్తుంది కదా నాన్ వెజ్, నాకు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మిరియాలు, కొద్దిగా ఇలాచీలు అండ్ లవంగీలు యాడ్ చేసుకోనండి, సాజీరా, ఇలా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మన బగారా రైస్ అంటే బిర్యానీ ఆకు లేకపోతే ఎలా అండి, బిర్యానీ ఆకు కూడా ఒక 2-3 వేసుకోవాలి. అలాగే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మన ఆనియన్ ముక్కలు కూడా ఇలా వేసుకోవాలి ఆయిల్లో. అలాగే 4 పచ్చిమిరపకాయలు చీలికలను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మంచిగా కలుపుకోవాలి. అలాగే 2 చెక్క ముక్కలు అండ్ ఒక 2 స్టార్ పువ్వులు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో అదేవిధంగా పుదీనా అండ్ కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగును యాడ్ చేసుకుంటే పుల్లగా అవుతుంది అనుకుంటారు, కానీ కాదండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మన బగారా రైస్లో బాగుంటుంది. ముందుగానే నేను 1 కప్ ఆఫ్ రైస్ 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే నానబెట్టుకున్నానండి, కడిగి మంచిగా. దానికి తగ్గట్టుగానే 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్నానండి. మంచిగా బగారా రైస్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా వాటర్ మంచిగా కెరలాలి, మరగాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా మరుగుతున్న వాటర్లో వేసుకుంటే తొందరగా కలిసిపోతుంది. ఇది చూడండి, ఈ విధంగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకొని వడగట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మంచిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అండి మనము మూత పెట్టేసుకున్నామంటే ఈ విధంగా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో యమ్మీగా పొడి పొడిగా బాగుంటుందండి. ఇప్పుడు బగారా రైస్కి కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 1/2 kg చికెన్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగును కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చూడండి, ఈ విధంగా వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేయాలండి. ఇలా ఈ విధంగా కలిపితే మంచిగా పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. సో అందుకని చెప్పేసి మంచిగా కలుపుకొని ఒక 30 మినిట్స్ అండి, మ్యాక్స్ అయితే ఒక 30 మినిట్స్ మనము దానికి రెస్ట్ ఇవ్వాలి. లేదు కుదరదు, కొంచెం ఫాస్ట్గా మనకి హరిబరిగా ఉంది అని అనుకుంటే కనుక ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కడాయి అనేది తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాలి. కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఇంతకుముందు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కనుక చిన్న టిప్, మనం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము 30 మినిట్స్ పక్కన పెట్టుకున్న మన చికెన్ మ్యాగ్నెట్ని అయితే దాంట్లో ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయల చీలికలను కూడా యాడ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి మన చికెన్ అయితే. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో, గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చేసేది ఇప్పుడు చికెన్ కర్రీ కదా అండి, ఎందుకంటే బగారా రైస్కి ఫ్రై అయితే బాగుండదు. అందుకని చెప్పేసి ఒకటి పెద్ద టమాటా అయితే తీసుకున్నాను నేను. టమాటా ముక్కలు అయితే కట్ చేసి వేసాను. ఈ విధంగా మూత పెట్టుకోవాలి.
ఒక 10 మినిట్స్ తర్వాత టమాటా మంచిగా మగ్గిపోతుంది. ముక్క మునిగే విధంగా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి చికెన్ మసాలా అండి, మస్ట్ అండ్ షుడ్ కదా. చికెన్ మసాలా అయితే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. మరి గార్నిషింగ్ లేకపోతే ఎలా, కొత్తిమీర నెత్తో అయితే గార్నిషింగ్ చేశాను ఈ విధంగా. ఇప్పుడు చూడండి, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎంత బాగుందో, ఎమ్మీ ఎమ్మీగా. మీకు కనుక ఇది ఈ రెసిపీ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చెయ్యి.